ఈ పరివహన డిపో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్ట్ కాదు. 2018లో ఆ రోజే ప్రారంభించాం. ఆ రోజు నేనే కాంట్రాక్టర్గా ఉన్నా ఆ రోజు ఖచ్చితంగా చెప్పగలుగుతా. కానీ పరివహన డిపోతో పాటు మనకు పక్కనే ఉన్న ఏదైతే పేరూరు డ్యామ్ ఉందో ఆ డ్యామ్ కూడా ఆపడం జరిగింది. మన పరివహన డిపో పోవడం ఆ పనులు కూడా ఆపారు. ఇదే కాదు, ఏదైతే మనకు శ్రీశైలం మాలాల నుంచి జీడిపల్లికి నీళ్ళు వస్తాయో అవి కూడా టెండర్లు పెంచాయి. ఏ ఒక్క పని కూడా చేయకోకుండా కాలక్షేపం చేస్తూ ఇదే రంగయ్య ఆ రోజు ఎంపీగా ఇక్కడ పర్యటిస్తూ నేను అధికారిని, నీ అధికారంలో మాకు అవసరం లేదు, ప్రజలకు సేవ చేసేవాడు ఇక్కడ కావాలి, ప్రజాధికారులతో అవసరం లేదని ఆ రోజు మేము చెప్పగలుగుతున్నాం. ఏదేమైనా కూడా మరియు కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి కూడా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకోవాలి. అన్ని చెరువులకు కూడా 114 చెరువులు అనే చెప్తున్నారు, కానీ 123 చెరువులు కూడా నీరు పారిస్తాం. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. హార్టికల్చర్ సంబంధించిన డబ్బుని కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాంట్లో భాగంగా మన జీడిపల్లి నుంచి బైరానికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ పనిని కూడా చేర్చడం అంటే ఇది 100కి 200% పూర్తి అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఈరోజు మాకుడి గ్రామానికి రావడం జరిగింది. మాకుడి గ్రామానికి ఎన్నికల సమయంలో కూడా వచ్చాం. ఆ రోజు గ్రామ ప్రజలందరూ కూడా ఒకటే అడిగారు, మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్డు ఏదైతే సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, అలాగే స్కూల్ సమస్య, ముఖ్యంగా ఏదైతే స్కూల్ లేదో హై స్కూల్కి సంబంధించి పెద్ద సమస్యగా మా గ్రామానికి ఉందని చెప్పారు. అంటే స్కూల్కి సంబంధించి ఎక్కడ కూడా గవర్నమెంట్ భూమి ఎక్కడ లేకపోవడం, ఎక్కడ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ స్కూల్కి స్థలం కేటాయించే పరిస్థితులు లేకపోవడం నిజంగా చాలా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. ఏదేమైనా కూడా ఇక్కడ సంబంధించిన హెడ్ మాస్టర్ కావచ్చు, మా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అలాగే బుద్ధ నాయక్ గారు ఎవరైతే టీచర్గా ఉన్నారో ఆయన సహకారంతో ఒక భూమిని కూడా 2.5 ఎకరాన్ని కూడా చూడడం జరిగింది. ఆ 2.5 ఎకరాలు చూడడంతో గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి మాకు తోచిన విధంగా కూడా సహాయం చేస్తాం. ఎవరైతే ఆ రైతు ఇచ్చారో ఆ రైతుకి మేము డబ్బులు ఇచ్చే విధంగా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా నా వంతుగా నేను 5 లక్షల రూపాయలు ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ స్ఫూర్తిని ఇవ్వాలనే బాధ్యత నా పైన ఉంటుంది కాబట్టి ఆ స్ఫూర్తిలో భాగమే నేను వాళ్ళందరినీ కూడా నడిపించాలి. మన నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసే విధంగా కూడా మనం ముందుకు కదలాలనే ఉద్దేశంతోనే నేను 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కూడా ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన లోకేష్ బాబు సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. రకరకాల విమర్శలు వచ్చినా ఏదొచ్చినా కూడా నవ్వుతూ ముందుకు నడిపిస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ చదువు పైన ఎక్కడ పోయినా కూడా బాగుండాలి. మొన్ననే చూశారు, ఆస్ట్రేలియాకు పోయారు. ఆస్ట్రేలియాలో పిల్లలందరికీ కూడా ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా వాడకూడదనే అక్కడ ఒక నిబంధన వచ్చేది. ఆ నిబంధన ఇక్కడ పెడితే ఎలాగుంటుందని కూడా పరిశీలిస్తారు. అంటే పిల్లల కోసం ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ భవిష్యత్తు ఉండాలనే సంకల్పంగా మన నారా లోకేష్ బాబు గారు తప్పిస్తున్నందుకు నిజంగా మా అందరూ సహకారం కూడా కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ భూమికి సంబంధించిన విషయంలో మేమందరం కూడా వచ్చి మా సహకారంగా ఒక్కొక్కరు గ్రామస్తుల సహకారంగా ఆ స్కూల్ కట్టడానికి ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. వైసీపీ రూపంలో ఒక రాక్షస పాలన వచ్చింది. అలాంటి రాక్షస పాలనలో ఈ ప్రాజెక్ట్ని ఆపడం జరిగింది. కానీ ఈ మధ్య ఎవరైతే ముందు ఎంపీగా పనిచేశారో తలారి రంగయ్య గారు, అతను చెప్తూ ఆ రోజు నేనే కాంట్రాక్టర్గా ఉన్నాను, అతను పని చేయలేదు కాబట్టి ఈ ప్రాంతానికి నీళ్ళు రాలేదని చెప్పడం జరిగింది. అది ఓకే. ఆ రకంగా ఆలోచన చేస్తే మరి ఎక్కడైతే జీడిపల్లి నుంచి పేరూరు అప్పర్ పెనార్కు పోవాల్సిన ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. అలాగే జీడిపల్లి నుంచి బీటీపీకి పోవాల్సిన ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. అలాగే మారాల నుంచి కూడా జీడిపల్లికి రావాల్సిన నీరు రాకుండా టెండర్లు పిలిచి అవి కూడా ఆపేశారు. అంటే ఇంకా చాలా వందల ప్రాజెక్టులన్నీ ఆపేశారు. అంటే వాళ్ళ దురుద్దేశం బురద చల్లడమే వాళ్ళ ఉద్దేశం. ఇది ఒకటి గమనించాలి. ఎక్కడ కూడా జగన్కి అభివృద్ధి చేయాలనే సంకల్పం కానీ ఇంకొకటి లేదు. ఎప్పుడు కూడా తను ఫోటోలు వేసుకోవాలి,
తను ఎప్పుడు కూడా లాస్ట్ చిక్కీల మీద కూడా తను ఫోటో ముద్రించుకున్నాడంటే ఒక్కసారి అతనికి మతి భ్రమించిందనాలా లేకపోతే ఇంకో రకంగా అనాలా కూడా తెలియదు. కానీ